అందరికీ నమస్తే. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. హ్యాపీ వారాద్ హ్యాపీ వరల్డ్ రిచ్ వారాద్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. హ్యాపీగా ఉండండి అందరు. చెప్పండి సూపర్ గురు రమాదేవి గారు. బాబా రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ చూసాము. అందరికీ చాలా బాధ అనిపించింది. సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసరావు గారు. అవును. అంటే అది యాక్సిడెంట్ అని అనొచ్చు, లేదంటే అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏ నిమిషం ఏం జరుగుతుందో అనే దానికి చాలా నిదర్శనంగా ఉంది అది. అవును. అంటే మేము చూసే కోణం అక్కడ యాక్సిడెంటల్ గానే చూస్తాము. మీరు న్యూమరాలజిస్ట్ గా ఏ విషయం జరిగినా ఆ విషయం ఎందుకు జరిగింది అని మీరు రీసెర్చ్ చేసి నెంబర్స్ ప్రకారమే చూస్తారు. అంటే మీరు కారుకున్న నెంబర్స్ ఖచ్చితంగా మీరు చూసుంటారు కాబట్టి చాలా మంది బోల్డ్ కోట్లు పెట్టి డబ్బులు పెట్టి చాలా ఎక్కువ పెట్టి కార్లు తీసుకుంటున్నారు. సేఫ్టీ ఉంటుందని, బాగుంటుందని. కానీ ఇప్పుడు బిఎండబ్ల్యూ కార్ అనుకుంటా అది. అయినప్పటికీ కూడా ఆయన యాక్సిడెంట్ అయింది. ఆయన చనిపోయారు. అంటే అంటే అమ్మా, అది బిఎండబ్ల్యూ, ఆడి కారా, బెంజ్ కారా, రోల్స్ రాయా, అంటే రేంజ్ రోవరా, అసలు ఇది కాదు మ్యాటర్. అవును. అది 5 లక్షల కార్ అయినా 2 లక్షల కార్ అయినా, ఈ లక్ష రూపాయల కార్లు కూడా వస్తున్నాయి కదా. అసలు 2 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, అసలు ఏ కార్ అయినా, వాహనమైనా, మనం పంచరత్నాల్లో లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్ అన్నాం. ఈ లక్కీ వెహికల్ నంబర్ తీసుకోవడం వల్ల డ్రైవర్లు బాగానే ఉంటారు, రోడ్డు బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగున్నా కానీ అన్ని కార్లకి యాక్సిడెంట్లు కావు, అన్ని వాహనాలకి యాక్సిడెంట్లు కావు, కొన్నిటికే జరుగుతుంటాయి. అంటే దాంట్లో ప్రతిదీ నంబర్ అమ్మ. ఆ నంబర్కి పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే పౌన పుణ్యం శక్తి ఉంటుంది, ఒక తరంగ శక్తి. నెగిటివ్ వైబ్రేషన్ అంటే దురదృష్టమైన శక్తి, అదృష్టమైన శక్తి. ఈ దురదృష్టమైన శక్తి ఏంటిదంటే ఆ దురదృష్ట దాన్ని ఆకర్షిస్తుంది. సో చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ టీవీలలో అన్నిటిలో నేను కూడా చూశాను. టోల్ ప్లాజా వద్ద ఆయన ఆ అమౌంట్, ఫాస్ట్ ట్రాక్ ఏదో అమౌంట్ కట్టడము ఏదో కడుతున్న టైంలో అక్కడ నుంచి 16 టైర్ల, చూడండి మీడియాలో కూడా వచ్చింది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని పాట కూడా ఉంది. ఆయన కారే అక్కడ ఎందుకు ఆగాలి? ఆగిన తర్వాత ఆ సిమెంట్ది అది కలిపేదో ఏదో పెద్దది ట్యాంకర్ లాగా ఉంది. ఆ లారీ అది ఏదైతే ఉందో దానికి అక్షరాల 16 టైర్లు ఉందండి. 16. నేను ఆల్రెడీ మొనాలిస్ విషయంలో కూడా 16 నెంబర్ టాప్కి వెళ్ళిపోయి కింద పడేస్తుంది అన్న కదా. ఇదిగో ఇది నిదర్శనం. ఇది చాలా చాలా ఘోరమైన ప్రమాదం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ సుత్తి సోది ఎందుకు? అసలు లక్కీ వెహికల్ నెంబర్ తీసుకుంటే అయిపోతుంది కదా. మీరు అనొచ్చు, లక్కీ వెహికల్ నెంబర్ తీసుకుంటే అసలు ప్రమాదం జరగకపోవచ్చుగా. ఎందుకంటే పాజిటివ్ నెంబర్ ఎప్పుడైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటుంది ఈ యూనివర్స్లో. మీరు కోట్ల రూపాయలు, ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ అయింది. ఎందుకంటే మనకి జూనియర్ ఎన్టీ రామారావు గారికి రోడ్డు యాక్సిడెంట్ అయింది, వాళ్ళ ఫాదర్కి అయింది, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, వాళ్ళ బ్రదర్కి అయింది, వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. ఇలా అది సేమ్ నంబర్స్ అవి. అందుకోసమే మీ యొక్క వెహికల్ నంబర్ సరిగ్గా లేనప్పుడు తప్పనిసరిగా నష్టాలు, కష్టాలు, రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాణాలు కోల్పోతారు. అలా నేను ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినంటే నేను చాలా బాధ అవుతుంది. ఫస్ట్ ఆ బాధ కన్నా ముందు అసలు అందులో ఏ నంబర్ ఉంది, ఎందుకు చనిపోయారు, అసలు మంచి నంబర్ ఉంటే చనిపోరు అని నేను ఖచ్చితంగా చూస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసరావు గారి ఆ యొక్క వెహికల్ నంబరు బిఎండబ్ల్యూ అయినా, అది ఏ కార్ అయినా, ఎంత కాస్ట్లీ అయినా, ఒక హిమాలయ పర్వతం లాగా పడిపోయింది. ఆడ ఎవరికి కూడా జేసీబీలు పెట్టి తీస్తే కూడా రాలేదు. మీరు ఆ వీడియోలు చూస్తే ఒకసారి నంబర్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి నంబర్ని చూస్తున్నారా? TS09 అంటే TS09 FT 636622. చూడండి, ఈ నంబర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 48 నంబర్ అని వస్తుంది. నేను న్యూమరాలజీలో చాలా స్పష్టంగా చెప్తున్నా. 48 నంబరు, 58 నంబరు, 49 నంబరు, 53 నంబరు, 35 నంబరు, 62 నంబరు, 16 నంబరు, 15 నంబరు, 18 నంబరు, ఇవన్నీ ప్రపంచంలో ప్రళయాలు, యాక్సిడెంట్లు, మరణాలు చేస్తుంది. దీని సుసైడ్ నంబర్ కూడా అంటారు. చూడండి. మరి నేను చాలా మొబైల్ నంబర్లు వచ్చినా, వెహికల్ నంబర్లు వచ్చినా, ఇట్లాంటి
నంబర్లు వాడకూడదు. చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వాడుతున్నారు. ఆస్ట్రాలజీ సెలబ్రిటీ, పాన్ ఇండియా సెలబ్రిటీ అంటుంటారు వాళ్ళు. అది వాడుతుంటారు. అది మంచిదయ్యా బాబు, మంచిది కాదయ్యా బాబు అనగానే నిన్న చేసిన 1 ఇయర్‌కే మళ్ళా మేము కూడా సూసైడ్ చేసుకోవాలని చెప్పారు. మళ్ళా వీడియోలు చేసి. అది ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మీ మొబైల్ నంబర్‌లో ఇట్లున్నా, ఎండింగ్‌లో 48 ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. 48 అనేది ఇది రాహువు, ఇది శని. అసలు ఇవి కాంబినేషనే మంచిది కాదు. అందుకోసమే అది నెగెటివ్‌ను ఆకర్షించి వేరే కారు మీద పడకుండా ఈ కారు మీదనే పడ్డది. కరెక్ట్ టైంకి ఆడ. అది మళ్ళా 16 చక్రాల లారీ. సరిపోయింది. మొత్తం మీద అయితే డ్యామేజ్ జరిగింది. ప్రాణం పోయింది. మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. నేనేం చెప్తున్నా అంటే మీరు ఏ కారు కొన్నా సరే 10,000 లక్షల కారు కొన్నా, మరి 10,00,00,000 కారు కొన్నా, దానికి నంబర్ అనేది ఉంటది. ఆ నంబర్ లక్కీ నంబర్ ఉంటే మీరు సేఫ్ జోన్‌లో ఉంటున్నారు. అలా లక్కీ నంబర్ తీసుకున్న తర్వాత రోడ్డు మీద ఆపుతానంటే కుదరదు. మంచి డ్రైవర్ ఉండాలి, నిద్ర ఉండాలి, అన్ని చెకప్ చేసుకోవాలి, అన్నీ ఫాలో చేయాలి. ఆ ఫాలో చేస్తూ ఈ అదృష్టమైన సంఖ్య పెట్టుకుంటే కొంచెం సేఫ్‌గా ఉంటాము. ఇట్లా ఎంతోమంది నా యొక్క వీడియోలు చూసి ఒక 30 మంది పటాన్ చెరువు దగ్గర ఒక ఆయనకి పారాలిసిస్ వచ్చింది డ్రైవింగ్‌లోనే. మరి ఆ 41 నంబర్ అతికించిండు. 30 మందిని రక్షించిండు నా వీడియో చూసి. అట్లనే మనము ధర్మపురిలో ఒక పూజారి గారు, సంతోష్ కుమార్ గారని, వాళ్ళ జీవితంలో 2 సార్ల యాక్సిడెంట్ నుంచి, ప్రమాదం నుంచి రక్షించబడి నా దగ్గర నేను ఒక ఫంక్షన్‌కెళ్తే అక్కడ చెప్పాడాయన. మీరు చెప్పింది చాలా బాగయిందండి. నా నా జీవితంలో 2 సార్లు నాకు ప్రాణం పోసింది ఈ నంబర్ అని. అంటే నంబర్ ఈజ్ వెరీ పవర్‌ఫుల్. పాజిటివ్ నంబర్ మళ్ళీ చెప్తున్నా. పాజిటివ్ నంబర్ మళ్ళీ చెప్తున్నా. పాజిటివ్ నంబర్ ప్రాణాలను కాపాడుతది. నెగెటివ్ నంబర్ ప్రాణాలను తీసేస్తది. ఈక్వల్‌గా ఈక్వల్ అంటారు దీన్నే. సమానంగా జరుగుతాయి ఇవి 2. పాజిటివ్ నంబర్స్ ప్రాణాలను కాపాడతది. నెగెటివ్ నంబర్ ప్రాణాలను తీస్తది. గింత సింపుల్. ఇది కూడా మనం తెలుసుకోలేకపోతే చెప్పలేము మనం ఇంకా ఏం జరుగుతదో. ఓకేనా? తప్పకుండా అమ్మా మంచి నంబర్ తీసుకోండి. దాన్ని లక్కీ నంబర్స్ అంటారు. చెడు నంబర్‌ని అవాయిడ్ చేయండి. ఎట్లా తెలుస్తది అంటే మమ్మల్ని సంప్రదించితే తెలుస్తది. లేదంటే మీరు న్యూమరాలజీ నేర్చుకుంటే తెలుస్తది. ఓకేనా? జీవితం అంతా నంబర్‌లతో జననం నుంచి మరణం వరకు ఈ నంబర్‌ల మీదనే ఆధారపడి ఉంటది. నంబర్ లేకుండా ఏది లేదు ఈ సృష్టిలో. థాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్.